చూస్తుంటే అందులో కూడా తెలిసింది మన్మోహన్ సింగ్ గారు కూడా 2004 నుంచి 14 మధ్య 30 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం. అది ఒక్క పార్టీ 2 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలే 30 పార్టీలు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒకటే ఎంపీ అభ్యర్థి ఉంటాడు, ఒకదానికి 2 ఎంపీలు ఉంటారు, ఒక పార్టీకి 3 ఎంపీలు ఉంటాడు, ఒక పార్టీకి 7 ఎంపీలు ఉంటారు. మేము కూడా ప్రభుత్వంలో భాగం అంటారు. కాబట్టి అందరినీ కలుపుకపోతూ అందరినీ స్వీకరిస్తూ మంచిగా చక్కగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరూ నా వాళ్ళే. ఎప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ప్రతి ఒక్కరు పెద్ద మనసుతోని దాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందరూ. సో నేను కూడా రాజకీయాలకు వచ్చి దాదాపు 3 సంవత్సరాల పైన అయితే ఉన్నాను. నేను కూడా ఏమంటారు కదా రేవంత్ రెడ్డి అన్న ఒక పాట విన్నారు ఈ మధ్య, కూకునే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ వచ్చిన ఒక్కో మెట్టు. అవునా కాదు? ఎంతమందిని ఎదిరించిన ఆదిలాబాద్లో ఇసిరి 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 బండ చూడలేదా మీరు? చూసింది కదా. అయినా ఇసిరి మనకు ఎవరైనా స్వాగతం పలికిండ్రా ఎవరైనా? ఎవ్వరు స్వాగతం పలికలేదు. ప్రతి ఒక్కరు కూడా కత్తి పట్టుకొని రెడీ ఉంటుండే. అయినా కూడా ఊకూకనే రాలే బిడ్డ. రేవంత్ అన్న పాటను చూస్తే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఊకూకనే రాలే బిడ్డ కూర్చున్న సీటు ఎదిరించుకుంటూ వచ్చిన ఒక్కో మెట్టు. మీరందరూ కూడా సో ఎప్పుడు కూడా బంగారు పల్లెంలా మన్మోహన్ సింగ్ గారు కూడా జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన జీవితమే మనకు ఒక గొప్ప స్ఫూర్తి, ఒక చరిత్ర. అట్లా మీ అందరు కూడా వినాలనుకుంటున్నటువంటి మాట నాకు తెలుసు. మీ అందరి ఆశీర్వాదంతో జపాన్ దేశంలో కానీ అమెరికాలో కానీ మనకు ఒక గొప్ప ఐటీ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు బిడ్ చేయడం జరిగింది. బిడ్డింగ్లో అత్యంత తక్కువకు కొటేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ని మనం గెలుచుకోవడం జరిగింది. జపాన్ లాంటి దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో ఎవరో రికమెండేషన్ చేస్తే ప్రాజెక్ట్ ఇవ్వరు. దాని ప్రాసెస్ ప్రకారం ఆన్లైన్ బిడ్డింగ్. ఓడిపోయిన తర్వాత మరి నా కార్యకర్తల్ని కాపాడుకోవాలి, అన్నదానాన్ని నడపాలి, మన సేవా కార్యక్రమాలు నడపాలి. మళ్ళా ఎలక్షన్లు 2021లోనే ఎలక్షన్లు అంటున్నారు. ఒక ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటారు, రకరకాలు అంటున్నారు. ఎంత నిజమో ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మనం ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత నిర్వర్తించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. కంది శ్రీనివాస్ రెడ్డి తరపున నేను ఇచ్చే మాట ఒకటే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత నిర్వర్తించమంటే ఆ బాధ్యతని తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి మనిషిని కంది శ్రీనివాస్ రెడ్డి. ఎలక్షన్లు అయిన తర్వాత బిడ్డింగ్ ప్రాసెస్లలో దాదాపు 3 బిడ్డింగ్ ప్రాసెస్లలో 2 బిడ్డింగ్లలో మనం రిజెక్ట్ కావడం జరిగింది. 3వ ప్రయత్నంలో మనం సఫలీకృతం కావడం జరిగింది. జపాన్ దేశంలో కానీ అమెరికాలో కానీ పవర్ ట్రాన్స్మిషన్ విద్యుత్ సరఫరా కంపెనీలలో 138 కోట్ల ప్రాజెక్టులు. చాలా సంతోషం. నేను పాలిటిక్స్లకు వచ్చిన తర్వాత మనం గెలిచినటువంటి బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా మనం పొందినటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు ఇవే అని చెప్పవచ్చు. మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి. ఒక్కోసారి 13 కోట్లు, 16.5, 18 కోట్ల ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు మనం సాధించినాం. కానీ దేవుడి దయా ఆశీర్వాదంతో ఈ ప్రాజెక్టులు మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఒక రైతు బిడ్డ జపాన్ వరకు, అమెరికా వరకు వెళ్ళగలిగినామంటే కనుక మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, మన సోనియమ్మ లాంటి వాళ్ళు సరళీకృత విధానాల్ని ప్రవేశపెట్టడం వల్లే ఇది సాధ్యమైంది అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఇంకొకటి బాగా నేను కొద్ది కాలం విదేశాలలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఎంతో ఓపికగా, అవును కదా మా సీనన్న ఎక్కడ ఒకరినొక రూపాయి అడిగే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం
నేను నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నిరంతరం కూడా ఆదిలాబాద్ ప్రజల కోసమే సేవ చేయడం కోసమే నేను మీకోసమే నిరంతరం అందుబాటులో ఉంటా. మీరెవ్వరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకడు అంటాడు కంది శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు పోయిండు 2 ఏళ్ళ దాకా రాడంటాడు. ఇంకొకడు అంటాడు కంది శ్రీనివాస్ రెడ్డిని జైలు వేస్తారంటాడు. ఇంకొకడు అంటాడు ఇక రకరకాల మాటలు మాట్లాడతాడు. అవన్నీ వినుకుంటేనే అవన్నిటినీ ఆకలింపు చేసుకుంటేనే డైజెషన్ చేసుకుంటేనే వచ్చినాం. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, ఎవడో ఏదో కూర్చిండని కాదు. మన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కంది శ్రీనివాస్ రెడ్డి మీద కానీ అమెరికాలో కానీ జపాన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క చిన్న ఫాల్స్ అలిగేషన్ ఉన్నా కూడా, ఒక్క చిన్న కేసు నమోదైనా కూడా నేను పూర్తిగా శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి విరమణ చేసుకుంటా అని చెప్పిన. కంది శ్రీనివాసరెడ్డి జీవితం తెరిచిన పుస్తకం. దేవుడు ఇంత ఆశీర్వాదం ఎందుకు ఇచ్చిండు మనకు, ఇంత బరకత్ ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడంటే మనం నియతిగా పనిచేస్తున్నాం, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం, ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్లో బిడ్డింగులు చేస్తున్నాం, పారదర్శక మార్గంలో మనం బిడ్డింగులు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమంతా కూడా ఈరోజు మన కంపెనీలు ప్రాజెక్టులు సాధించినాయి. నేను ఈ ఊరుకునేటోని కాదు, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ ఉన్నటువంటి ఒక 2-3 బిడ్డలు కూడా మన కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అడగండి. ఎంతో డిసిప్లైన్డ్గా క్రమశిక్షణతో కంపెనీలు నడుపుతా ఉన్నాం. ఒకటే మన మార్గం, మన లక్ష్యం ఒకటే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు దిగంబరరావు పాటిల్ గారు చెప్పినాడు, జపాన్లో ఎగిరినా అమెరికాలో ఎగిరినా ఎక్కడ ఎగిరినా జెండా ఏమంటారు? కంది శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవడంటాడు? ఆదిలాబాద్ బిడ్డనే అంటారు. అవునా కాదు? ఎక్కడ బిడ్డ అంటారు? ఆదిలాబాద్ బిడ్డనే.